ప్రైజ్ ద లార్డ్ టు ఆల్ ది బ్యూటిఫుల్ ఉమెన్. నేను ఈరోజు ఒక చిన్న మాటను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా గర్భఫలం కోసం ఏడుస్తున్నారేమో, ఎదురు చూస్తున్నారేమో, అయితే ఈ వీడియో మీకోసమే. నేను నాకు వివాహం అయ్యి 5 years అయింది. నాకు పిల్లలు లేరు అప్పుడు దాకా. అయితే దేవుడి దగ్గర నేను చాలా కన్నీటితో ప్రార్థించాను. ఒక్క బిడ్డ ప్రభా నీ పాదాల దగ్గర పడుంటాను అని చెప్పి దేవుడి దగ్గర ఎన్నోసార్లు గోజాడాను. అయితే 2024 March 16 రోజు నాకు అబార్షన్ అయింది. అది కూడా రైట్ ట్యూబ్లో బేబీ ఇరుక్కుపోయిందని చెప్పి అబార్షన్ చేస్తారు. ఎక్టోపిక్ చేసి నాకు రైట్ ఫెలోపియన్ ట్యూబ్ మొత్తానికి కట్ చేస్తారు. ఒక 1 month అయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను పిల్లల గురించి చూపించుకుందామని. అయితే ఆ డాక్టర్ ఏమందో తెలుసా, ఫైల్ అక్కడ టేబుల్ మీద వేసి, ఇంకా జీవితంలో నీకు పిల్లలు పుట్టరమ్మా, నీకు అసలు కన్సీవ్ అయ్యే ఛాన్సే లేదు, న్యాచురల్గా నువ్వు ఐవీఎఫ్కి వెళ్ళాలని చెప్పి, ఇంకా ఛాన్స్ లేదని చెప్పి కరాఖండిగా చెప్పేసింది. అయితే ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి, దేవా మనుషులకి అసాధ్యం కాదు కానీ సమస్తము సాధ్యమే కదా అని చెప్పి ప్రార్థన చేశాను. నిజమే కదండి, దేవునికి సమస్తం సాధ్యమే. 2024 March 16 నేను హాస్పిటల్ అబార్షన్ ఏడ్చాను. నెక్స్ట్ ఇయర్ 2025 March 16 రోజు నేను ఈ బేబీ హార్ట్ బీట్ని విన్నాను. నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు నా జీవితంలో. ఇప్పుడు ఈ చిన్న బేబీ నాకు దేవుడు ఇచ్చాడు. ఒకటే చెప్పాను, దేవా ఈ బిడ్డను నీకు సమర్పించుకుంటున్నాను, నేను నీ పాదాల దగ్గర పడుంటానని. ఒకవేళ మీరు కూడా ఎవరైనా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారేమో, మనుషులన్న నిందలకి బాధపడుతున్నారేమో. నన్ను కూడా చాలామంది చాలా నిందలు అన్నారు, చాలా అవమానించారు. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అయ్యో నాకు గర్భఫలం లేదని చెప్పి కృంగిపోయేదాన్ని. కానీ దేవుడు సమస్తము సాధ్యమైన ఆయనకి నాకు ఈ చిన్న బిడ్డను అనుగ్రహించి నాకు మంచి జీవితాన్ని అనుగ్రహించాడు దేవుడు. మీకు కూడా దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఒకటే చేయండి, ప్రార్థించండి. ఖచ్చితంగా డాక్టర్స్ అన్నవి కాదు, మనుషులు అన్నవి కాదు, మీరు కూడా ఇలాగే బేబీని తీసుకుని సాక్ష్యం చెప్పబోతున్నారు. ఆమెన్.